ఇవ్వండి టమాటాలు చూసారు కదా, ఇవి 5 కేజీలు అనమాట. ఈ 5 కేజీలకి అన్నీ వివరించి మీకు లెక్క చెప్తాను నేను. చింతపండు ఎంత వేయాలో, ఉప్పు ఎంత వేసుకోవాలి, ఇవన్నీ వివరించి నేను చెప్తాను. ఓకే, చూసారా శుభ్రంగా గుడ్డ పెట్టి తుడిచి చూసారుగా కడిగేసి ఎండలో పెట్టాను. తర్వాత గుడ్డతో పొడి గుడ్డ అనమాట చక్కగా తుడిచేసుకోవాలి. ఓకే, ఎందుకంటే మందులు గట్ట అన్నీ జుమ్ముతారని నేను అలా చెప్తున్నాను అనమాట. ఓకే, చూసారు కదా ఈ విధంగా చక్కగా నీట్గా చేసుకున్నాను. మీకు అన్నీ వివరించి మళ్ళీ నేను చూపిస్తాను. ఇవ్వండి టమాటాలు చూసారా, పచ్చడి పడతాము. 5 కేజీలు తెప్పించాను. 5 కేజీలు కాయి బాగా కడుక్కోవాలండి. మీకు అన్నీ నేను లెక్కలు చెప్తాను నేను. చూసారుగా ఈ విధంగా ఉన్నాయి. ప్రతిదీ కూడా నేను అన్నీ మీకు చూపిస్తాను కదా వివరించి. ఈ విధంగా చక్కగా ఇదిగోండి చక్కగా కడిగేయాలి. 3 సార్లు బాగా కడిగేయాలండి. ఎందుకంటే మందులు గట్ట అన్నీ జిమ్ముతారు కదా, అవన్నీ ఇదిగా ఉండి ఈ శుభ్రంగా ఈ కడిగేసేసి శుభ్రంగా ఏమండి ఎండలో పెట్టేసేయాలన్నమాట. ఎండలో పెట్టేసి శుభ్రంగా మళ్ళీ పొడిగుడ్డు ఉంటుంది కదా, పొడిగుడ్డుతో శుభ్రంగా తుడిచేయాలి. శుభ్రంగా తుడిచేస్తే అక్కడితో క్లీనింగ్ అయిపోద్దండి కాయి. చూసండి ఇవ్వండి ఈ విధంగా చక్కగా అది అనమాట. అది ఈ రకంగా చక్కగా ఎండబెట్టేసుకుని, ఎందుకంటే అసలు నీరు అనేది తగలకూడదు కదా, దాని మూలంగా ఈ రకంగా చేసుకోవాలన్నమాట. ఇది 5 కేజీలు మీకు అన్నీ నేను లెక్కలు చెప్తాను. ఇది చూసారు కదా, ఇదిగోండి ఈ విధంగా అన్నీ చక్కగా అలా ఆరబెట్టి మళ్ళీ ఇయ్యే కాయలు పొడిగుడ్డతో శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. మందులు జిమ్ముతారు, మనకు అనుమానం పోద్ది అనమాట. అది ఓకే, నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి టమాటా ముక్కలు ఇందాక మీకు చూపించాను కదా, ఎలా కొయ్యాలో ఏంటో అనేసి చక్కగా మంచి క్లాత్ తీసుకొని ఇదిగోండి ఇలా ఈ రకంగా చక్కగా ఇందాక చెప్పాగా ఎండలో చక్కగా ఆరబెట్టేసాం కాబట్టి ఇలా చక్కగా తుడిచేయాలన్నమాట, తడి లేకుండా. ఎందుకంటే ఇది సంవత్సరం నిల్వ ఉండే పచ్చడి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రకంగా అన్నీ ప్రతిదీ ఇలా పొడిగుడ్డతో క్లాత్తో చక్కగా తుడుచుకోవాలన్నమాట. ఓకే, మీరు కూడా అలా చేసుకోండి చక్కగా. అయితే ఇదిగోండి ముచ్చుకులు చక్కగా తీసేయాలి. ఇదిగోండి ఈ రకంగా ముచ్చుకులు తీసేయాలన్నమాట, తెలుసండి. ఇదిగోండి చూసారా, ఇలా చక్కగా తీసేయాలన్నమాట. ముచ్చుకులు ఈ రకంగా తీసేసి ఈ ఎలా కొయ్యాలంటే చూసారా, కాయలు ఎంత బాగుండాలి. ఈ సైజు ఇదిగో లోన ఎర్రవాగ్గా చక్కగా ఇలా ఉండాలండి. కాయ ఈ టైపులో ఇలా ఉండాలన్నమాట, తెలుసండి. ఉంటేనే పచ్చడి చక్కగా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇగోండి చక్కగా ఇలా చీలికల్లాగా కోసేయాలన్నమాట. చూసారుగా ఈ విధంగా చక్కగా ఇలా కోసేయాలి. చూసారుగా ఇదిగోండి ఈ రకంగా చక్కగా చీలికల్లాగా ఇవ్వండి ఇలా కోసుకోవాలన్నమాట. చూసారా చక్కగా మీకు అన్నీ నేను వివరించి చెప్తాను. ఇదిగోండి అన్ని కాయలు కూడా చక్కగా ఇలా చీలికల్లాగా కోసుకోవచ్చు. బాగా పెద్ద కాయలు ఉన్నాయనుకోండి, పెద్ద కాయలు ఉంటే ఆలుకాయలు ఉంటే ఇలా సగానికైనా కోసుకోవచ్చు. ఈ అక్కర్లేదు, కొరసగా ఉన్నాయి కదా ఇది. ఓకే, ఇది ఏంటంటే ఈ కాయ నాటుకాయలు అనమాట. హైబ్రిడ్ కాయలు అంటే అవి ఇంకో రకంగా ఉంటాయండి, తెలుసండి. పొడుగ్గాను మందంగా ఉంటుంది, దాంట్లో వాటర్ ఉండదు, నీళ్ళు. ఇది రసం, టమాటా రసం ఉండదు. అది ఇదిగోండి చక్కగా ఈ రకంగా ముక్కలు ఇలా కోసానమాట. ఈ విధంగా అన్నీ కోసేసుకోవాలి. ఓకే, నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఇదిగోండి ఈ 5 కేజీలు అనమాట. ముక్క అంతా ఇదిగో ఈ రకంగా చక్కగా ఇలా తరిగేసాము. ఇప్పుడు ఉప్పు ఎంత పోయాలంటే లెక్క ప్రకారంగా ఇదివరకు కేజీకి తలగొట్టు డబ్బాడని ఉండేదండి. ఇప్పుడు ఎందుకంటే ఈ రసంలో విపరీతమైన ఏమి బాగా రసాలు లేక ఇక ఉప్పు కూడా మనం చూసి వేసుకోవాలన్నమాట. ఎలాగో ముందలే ఎందుకంటే ముందల ఎంత అని ఇచ్చేసి 3 డబ్బాలు కలుపుతాను.
అది 5 కేజీలు కదండి, 5 కేజీలకు ఒక డబ్బా పోసాను కదా ఆల్రెడీ. ఇదిగోండి 2, ఇదిగోండి 3 అన్నమాట. పోసాం కదా. ఇప్పుడు పసుపు వేస్తానండి. ఇదిగోండి పసుపు కొంచెం చాలు, 1 స్పూన్ చాలండి, ఎక్కువేమీ అవసరం లేదు. చూసారు కదా, ఇదిగో ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఇదిగోండి 3 రోజులు చక్కగా ఊరబెట్టేయాలండి. 3వ రోజు చక్కగా తీసి ఎండలో పెట్టుకోవాలి. చక్కగా రసాన్ని కూడా 2 రోజులు ఎండలో పెట్టాక మళ్ళీ చింతపండు నానబెట్టి 1 రోజుల్లో ఎండలో పెట్టేయాలి. ఎందుకంటే ఎండలు కూడా బాగా వేస్తున్నాయి కాబట్టి. ఎందుకంటే ఉప్పు మనం చూసుకుని వేసుకోవాలండి. నేను 3 డబ్బాలు పోసాను 5 కేజీలకి, తెలుసండి. ఎక్కువైపోయింది అనుకోండి మనకి మళ్ళీ ఇబ్బంది పడిపోవాలి. తక్కువైనా పర్వాలేదు కానీ మనం వేసుకోవచ్చు. అది ఉప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానండి. ఇదిగోండి చూశారు కదా, చక్కగా నాటుకాయలు అన్నమాట ఇవి. ఈ విధంగా చూసారా, కలుపుతుంటేనే చక్కగా ఇగోండి ఈ విధంగా రసం ఎలా వస్తుందో చూసారా. ఇగోండి రసం ఎలా వస్తుందో చూసారా. ఈ విధంగా రసం వస్తుందన్నమాట. ఏమండి మనం చేసుకుంటంలోనే ఉంది, మీకు అన్నీ వివరించి నేను చూపిస్తాను మళ్ళీ. అయితే ఇది ఒక డబ్బాలోకి వంపేస్తాను. ఇదిగోండి ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి వంపేస్తాను. ఇది ఇదిగోండి ఇలా చక్కగా చేసాం కాబట్టి ఇలాగా మనం ఇచ్చేస్తాం కదా. మెత్తగా ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ 2వ రోజు కూడా మనం నీళ్లు బయటకు పైకంటే వచ్చేస్తాయండి. ఇంకా ఇలా అంటే ముక్క మునిగిపోద్ది అనమాట, మనకే మంచిది, బాగా ముక్క మునుగుతూ. ఓకే, చూసారు కదా ఈ విధంగా చేశాను. ఇగోండి టమాటాలు ఊరపెట్టాం కదా, మరి ఇగో ఈ విధంగా చక్కగా నీరు చూసారా ఎంత నీరు వచ్చేసిందో. ఇగోండి ఎంత నీరు వచ్చేసిందో చూసారా, చక్కగా మగ్గిపోయినాయండి ఇలాగా. ఓకే, ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే పిండేయాలండి. ఇలా గట్టిగా నీరంతా పోయే వరకు గట్టిగా మీ బలం ఉన్నంత వరకు పిండేయండి. అలా పిండేసేసి చక్కగా ఎండలో పెట్టుకుని ఇవ్వండి. చూసారా, మీ బలం ఉన్నంత వరకు ఇలా ఉండేసి ఇవ్వండి. పక్కన మళ్ళీ గిన్నెలో అలా వేసేయాలన్నమాట. చూసారా, ఈ రకంగా పిండేసి ఇవ్వండి, ఇలా పిండేసి గట్టిగా ఇవ్వండి దీంట్లో వేసేయాలి. ఇవ్వండి చూసారా, ఈ విధంగా ఇవ్వండి ఇలా పిండేసుకోవాలి. చూసారు కదా, నీరు లేకుండా చక్కగా ఇలా పిండేసేసుకోవాలి అండి. మళ్ళీ మీకు చూపిస్తాను, నేను ఆరబెట్టేశాక మళ్ళీ మీకు చూపిస్తానమ్మా. ఇవ్వండి టమాటా ముక్కలు చక్కగా మీకు చెప్పాను కదా, ఈ రకంగా ఎండబెట్టుకోవాలి. ఇవ్వండి చూసారా, ఉప్పు తేలిపోయిందనమాట. ఇలా ఉప్పు తేలిపోవాలి. ఇగో చక్కగా ఇలా గలగలలాడిపోవాలి. ఇగో చక్కగా ఎండిపోవాలండి, చక్కగా ఎండిపోవాలి. ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కదా, సంవత్సరం నిల్వ ఉండే పచ్చడి. ఈ రకంగా చక్కగా ఎండిపోయినాయి ముక్కలు. ఓకే, తర్వాత మనకి ఇవ్వండి టమాటా పచ్చడికి మిరపకాయలు సన్నగా చీరి తొడేలు తీసి అవి సన్నగా చీరి ఎండలో పెట్టానన్నమాట. ఇది కారం ఆడిచ్చేసుకోవాలి టమాటా పచ్చడికి. ఓకే, చూసారుగా ఈ విధంగా ఎండబెట్టానమాట చక్కగా. చూసారా ఎంత బాగున్నాయో కాయ. అది ఇది అయిపోయింది కదండి. టమాటా ముక్కలు కూడా మీకు చక్కగా ఈ రకంగా ఎండబెట్టుకోవాలని చూపించాను కదా. ఇప్పుడు ఇదిగోండి దీంట్లోకి వద్దాం. ఈ టమాటా రసం ఉంది కదా,
చూసారా ఆ టమాటా రసం ఉంది కదా, ఆ రసంలోకి చక్కగా ఎండిపోయింది. ఇది కూడా 3 రోజులు ఎండలో పెట్టేసుకోవాలి. ఇది కూడా ఎండిపోయింది కాబట్టి ఇదిగోండి ఇప్పుడు చింతపండు శుభ్రం చేసి నేను ఎక్కడికక్కడే ఎండలో పెట్టాను అనమాట. ఏంటంటున్నారు, కేజీ టమాటాలకి 100 గ్రాములు చింతపండు చొప్పున వేయాలన్నమాట. నేను ఈ 5 కేజీలు వేసాను కాబట్టి 5 కేజీలకి అర కేజీ చింతపండు ఖచ్చితంగా ఉండాలి, 500. ఓకే, మళ్ళీ మీకు కారం కూడా ఎంత పొయ్యాలో ఏంటో అన్నీ వివరించి నేను చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు కాయలు కొంచెం తేడాగా ఉంటున్నాయి కదా, ఒక్కొక్కటి కారం ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కటి తక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి నేను మీకు చెప్తాను కారం గురించి. ఓకే, ఆ లెక్క ప్రకారంగా అయితే కేజీకి 1 డబ్బాడు కారం, కేజీ టమాటాలకి 100 గ్రాముల చింతపండు, డబ్బాడు కారం. ఇంక ఉప్పు అంటారా, మనం చూసి వేసుకుంటాం కదా, మనకి ఎంత కావాలో అంత ఫస్ట్ ఎలాగో వేసాంగా అది. ఓకే, మీకు అన్నీ వివరించి నేను చూపిస్తాను. ఇదిగోండి టమాటా రసం ఆ రకంగా చక్కగా ఉంది. అందులో ఒక రోజు ముందల నానబెట్టేయాలి. పచ్చడి పొద్దున్నే రుబ్బుతామనగా ఒక 3 రోజు ముందర నానబెట్టేసుకోవాలి. ఓకే, మీకు అన్నీ వివరించి నేను చూపిస్తాను కదా. ఇదిగోండి టమాటాలు వేసాన్న ఆ రసం ఉంది కదా, టమాటాలు ఊర పెట్టాం కదా, అవి చక్కగా ఎండిపోయినాయి ముక్కలు. ఓకే, మీకు చూపించాను. ఇదిగోండి రసం ఉంది కదా, ఆ రసంలో 5 కేజీలకి 100 గ్రాముల చొప్పున నేను చింతపండు వేస్తున్నాను. ఎందుకంటే ఇది నాటు టమాటా, పులుపు బాగా. ఇప్పుడు టమాటాల్లో కూడా కొంచెం తేడా వస్తుంది. ఇదిగోండి చూసారా, ఈ విధంగా చక్కగా నానపెడుతున్నాను. ఆ 5 కేజీల టమాటాలకి అర కేజీ చింతపండు కంపల్సరీ పడుతుందండి. ఓకే, అది ఇది కూడా ఒక్కరోజు చక్కగా నానబెడితే ఆ మర్నాడు చక్కగా ఎండలో పెట్టేయాలన్నమాట. ఒకరోజు చక్కగా ఎండలో పెట్టేస్తే మీకు అన్నీ వివరించి నేను చూపిస్తున్నాను కదా, అదే ప్రకారంగా చక్కగా చేసుకోండి. 5 కేజీలు కంపల్సరీ పడుతుందండి. ఇంకంతకంటే ఎక్కువ, ఎందుకంటే ఇది నాటు సరుకు మూలంగా, నాటుకాయ మూలంగా ఇది బాగా పులుపుగా ఉంది. ఆ పులుపు ఈ పులుపు ఇది అవుతుంది. అదే హైబ్రిడ్ అనుకోండి, పులుపు ఎక్కువ పడుతుంది, దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. ఓకే, అదనమాట. అర కేజీ చింతపండు చక్కగా వేసేసి ఎండలో పెట్టేసుకోవాలి. ఇది కూడా చక్కగా అదండి. ఓకే, మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి టమాటా పచ్చడికి చింతపండు నానబెట్టాను కదా, చక్కగా ఇప్పుడు ఎండలో పెట్టేస్తున్నాను. ఒక రోజుల్లో ఎండలో పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు చక్కగా ఇది నానబెట్టాం కదండి చింతపండు. ఇదిగోండి చూసారా, ఈ విధంగా ఇది టమాటా ఆ ముక్కలు ఇలా ఎండిపోయినాయి కదా, ఈ ముక్కలు ఈ రకంగా ఇలా చక్కగా పొడి కింద చేసేసాను. ఇప్పుడు ఆ పొడి కూడా మనం దీంట్లో కలిపేయాలన్నమాట. చూసండి, చక్కగా దీంట్లో కలిపేసామంటే ఇగోండి అది ఇగోండి ఈ విధంగా చక్కగా కలిపేయాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా చక్కగా పొడి ఇలా కలిపేయాలి. అది ఇది కూడా చక్కగా నానిపోద్ది అనమాట. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా చక్కగా నానబెట్టేసి అది ఇది నానిపోద్ది. చక్కగా కాసేపు ఎండలో పెట్టేస్తాను కదా, చింతపండు వేసాము, పొడి కూడా వేసేసాం కాబట్టి ఈ ముక్కలు ఏం చేస్తామంటే అది లాస్ట్లో చక్కగా కలిపేటప్పుడు ఇదైతే ముక్క చెక్క కింద చక్కగా ఇది అవుద్ది. ఓకే, ఈ ముక్కలు అనమాట. ఇప్పుడు ముక్కలు తీసి ఉంచాను, నంచుకుంటాను కదైనా. ఓకే, అలా వేసుకోవాలి. ఇదిగోండి 5 కేజీలు టమాటాలు అని చెప్పాను కదా, ఆల్రెడీ చింతపండు నానబెట్టినట్టు మీకు చూపించాను. టమాటా పొడి చేసి అది కూడా మీకు చూపించాను. ఓకే, దీంట్లో కలిపేశాను కదా, టమాటా మిక్సీలో ఆడేసాను, పొడి కింద బాగా ఎండిపోయినాయి కదా ముక్కలు కూడా మీకు అన్నీ చూపించాను వివరించి. ఓకే, ఇప్పుడు సగం
దీంట్లో వేసాను గ్రైండర్లో. చూసారు కదా, చక్కగా ఈ రకంగా మెత్తగా నలిగిపోయింది. అది ఒక కాటికలాగా ఆ రకంగా నలగాలి. ఇప్పుడు మనం కారం వేసేసుకోవాలన్నమాట. ఓకే, మీకు నేను కారం ఎంత వేయాలో కూడా నేను వివరించి చూపిస్తాను. ఇదిగోండి, ఒక డబ్బాడి పోస్తున్నాను ఇందులో. ఓకే, ఇందులో ఒక 2 డబ్బాలు పోస్తున్నాను. ఒక డబ్బా పోసాను కదా ఆల్రెడీ, మీకు ఇంకో డబ్బాడు కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే 5 కేజీలు టమాటాలు అనమాట. 5 కేజీలకి మీకు అన్ని లెక్క వివరించి నేను చెప్పాను. అర కేజీ 100 గ్రాములు, కేజీకి 100 గ్రాముల చొప్పున ఇది చేశాను. ఓకే, ఇదిగోండి, ఇది ఒక డబ్బా, మొత్తం 2 డబ్బాలు అన్నమాట. అది ఓకే. అది ఇంక ఈ సగం ఉంది కదా, మళ్ళీ ఇంకో ట్రిప్ వేస్తాను. ఆల్రెడీ ఒకటి ఇది వేసేసాను. ఫస్ట్ బాయిల్ అనమాట. ఇది 2 బాయిల్ కింద పెట్టుకున్నాను నేను. ఓకే, చూసారు కదా, చక్కగా ఈ రకంగా బాగా మెత్త కాటికలాగా ఇది అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఒక అరగంట దీంట్లో నలిగిపోవాలి. బాగా నలిగిపోతే కచ్చాబిచ్చ కలిసిపోద్ది అనమాట. ఓకే, నేను మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఓకే, ఆ విధంగా అనమాట. చూసాక చక్కగా ఇదిగోండి, ఈ విధంగా చక్కగా ఆడేశాను. చూసారా, ఈ విధంగా మెత్తగా ఆడాలన్నమాట. ఎందుకంటే ఇది సంవత్సరం నిల్వ ఉండే పచ్చడి కాబట్టి చక్కగా కాటికిలాగా రుబ్బేసుకోవాలి. చూసారుగా, మీకు ఈ రకంగా ఎలా వేసాను. 5 కేజీలు టమాటాలు అనమాట. 5 కేజీల టమాటాలకి 500 చింతపండు, అంటే అర కేజీ చింతపండు అనమాట. మళ్ళీ 5 డబ్బాలు కారం పోసాను. కేజీకి డబ్బాడు కారం చొప్పున అనమాట. ఓకే, ఎందుకంటే ఇది నాటుకాయ కాబట్టి మీకు అన్నీ వివరించి నేను వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడు ఇగో ముక్కలు మిగిల్చాను కదా, ఈ ముక్కలు కూడా ఇందులో కలిపేద్దాం. ఎందుకంటే ఈ కొన్ని ముక్కలు ఇలా కలుపుకోవాలన్నమాట. మధ్య మధ్యలో చక్కగా తగులుతాకి నంచుకుంటానికి గట్ట ఇలా. ఓకే, అది ఈ విధంగా చక్కగా నానిపోతాయి అన్నమాట. మీకు మళ్ళీ నేను తాలింపు పెట్టి మెంతిపిండి ఎంత వేయాలో, ఆవు పిండి ఎంత వేయాలో అన్నీ మీకు చూపిస్తాను నేను. ఓకే, మళ్ళీ తాలింపు పెట్టేటప్పుడు ఇప్పుడు ఈ ముక్కలు ఇలా కలిపేసామనుకోండి, చక్కగా దీంట్లో ఊరతాయి కదా ఈ కారంలో. దీంట్లో ఉప్పు కారంలో చక్కగా ఈ పచ్చడిలో చక్కగా ఊరతాయి. కలిపేసుకోవాలి ఇలాగా. చూసారుగా, చక్కగా మళ్ళీ నేను మీకు చూపిస్తాను తాలింపు పెట్టినప్పుడు. ఓకే, ఇగోండి టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. పచ్చెనపప్పు, ఇగోండి సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర ఎంతో వేయక్కర్లేదండి, కొంచెం చేస్తానికి వేసుకుంటామే. ఇగోండి ఎండుమిర్చి, మెంతులు 1 స్పూన్ అనమాట. ఇగోండి వెల్లుల్లిపాయలు. చూసారా, చితగ్గొట్టి ఆ రకంగా అన్నీ రెడీ చేసి ఈ రకంగా పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి ఇదిగోండి, ఇది ఏరుశనగ నూనె చేస్తే చాలా బాగుంటుందండి, మంచిది పచ్చళ్ళకి. ఇదిగోండి లైన్ బ్రౌన్. చూసారు కదా, వేరుశనగ నూనె కంపల్సరీ కమ్మన వాసన వస్తుందండి పచ్చడి, చక్కగా వాడుకోవాలి ఇది. ఓకే, ఇంకోండి ఇవన్నీ మళ్ళీ మీకు చూపిస్తాను నేను తాలింపు పెట్టేసి. ఓకే, దీనికి కావలసిన పదార్థాలు అనమాట. అయితే ఇంకోటి మర్చిపోయాను కదా, ఇదిగోండి చూసారా, మెంతిపొడి అనమాట. ఇది మెంతిపొడి, ఆవపిండి 2 కలిపి మిక్సింగ్ చేసాను. ఇది పచ్చట్లో కలిపేటప్పుడు వేసుకోవాలి. ఓకే, చూసారుగా ఈ విధమైన ఇది మళ్ళీ చూపిస్తాను మీకు. ఇవ్వండి ఆవాలు ఈ 3 చెంచాలండి, మెంతులు 3 చెంచాలు. ఈ 2 చక్కగా వేపేసి మెత్తగా మిక్సీ పెట్టేసేసి ఈ పొడి టమాటా పచ్చడిలో కలిపేయాలండి. ఓకే, 3 చెంచాలండి. ఓకే, మంచి కమ్మన వాసన వస్తుంది అనమాట ఈ పొడి వేసుకుంటే. అదిగోండి నూనె కాకొచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఇదిగోండి పచ్చెనపప్పు వేస్తున్నాను. అదిగోండి మరుగుతుంది, చూసారు కదా, పచ్చెనపప్పు వేస్తాను కదా. ఆ విధంగా చక్కగా ఇదవుతుందండి పచ్చెనపప్పు. అది కొంచెం ఏగాలండి. ఏగిన తర్వాత అప్పుడు మనం
మినప్పప్పు వేయాలన్నమాట. ఎందుకంటే మినప్పప్పు త్వరగా వేగిపోద్ది కదా, దాని మూలంగా అదనమాట. ఓకే, మనం చూసుకుంటా కదుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే ఇదైపోద్ది. ఇదిగోండి ఈ విధంగా చక్కగా చూసారు కదా, ఈ విధంగా చూసారు కదండి, చక్కగా ఏగుతుంది కదా పచ్చెనపప్పు. ఇప్పుడు ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను. ఇవి కూడా వేగాలి కదా వాటితో పాటు. ఇదిగోండి ఈ రెండు ఒకసారి ఇలా ఇదవుతాయి అదనమాట. చక్కగా ఏగుతుంది. ఎంత కమ్మన వాసన వస్తుందో. కేజీ నూనె పోసేసానండి. అది ఎందుకంటే వేరుశనగ నూనె, అది కేజీ నూనె అండి. ఇంకొక కేజీ కూడా తెప్పించా. మొత్తం 2 కేజీల నూనె పోస్తానండి. ఓకే, మీకు చేపిస్తాను కదా నేను అన్నీ వివరించి. ఓకే, చూసారా ఎంత చక్కగా వేగుతుందో. ఆ రకంగా ఇవన్నీ మనం ఇలా చక్కగా కదుపుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా కదుపుతూ ఉండాలి. అయితే ఒక ఏపు రానిచ్చాం కాబట్టి ఇగోండి ఇప్పుడు వేద్దాం మినప్పప్పు వేసి. ఇగోండి ఈ విధంగా చక్కగా ఎప్పటికప్పుడు మనం ఇలా చూసుకుంటా కదుపుతూ ఉండాలన్నమాట. చక్కగా వేగుతున్నాయండి. ఇగోండి ఇప్పుడు మెంతులు వేద్దాము. ఎన్నో కాదండి, 1/2 స్పూన్లు చాలు మెంతులు. ఎందుకంటే వాసన కమ్మని వాసన వస్తుందని 1/2 స్పూన్ చాలు. అదనమాట. చక్కగా ఏపుకు వస్తుంది. ఇవ్వండి ముందల పచ్చెనపప్పు వేసామండి, తర్వాత ఎల్లుల్లిపాయ వేసేసాను, తర్వాత సాయి మినప్పప్పు వేసాను, మెంతులు వేసాను అనమాట. కొంచెం గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఏది ఎగుద్ది ఏంటి మనకు తెలిసిపోద్ది కదా, దాని మూలంగా గ్యాప్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు అవి తేలిపోతున్నాయి కాబట్టి ఇవ్వండి ఆవాలు కూడా పోసేస్తాను. ఇవి అంటే ఆవాలు కూడా వేగాలి కదా, అదనమాట. చూసారు కదా, ఇదిగో ఎలాగ పప్పు కూడా ఏపుకు వచ్చేస్తుంది కదా, దాని మూలంగా ఆవాలు కూడా వేస్తే ఆవాలు కూడా ఎగుతాయి అన్నమాట. ఇవ్వండి చూసారుగా, ఈ విధంగా అదనమాట. ఓకే, మళ్ళీ జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు జీలకర్ర 1 స్పూన్ చాలండి. ఇవ్వండి చూసారుగా, కలర్ చక్కగా మారిపోతుంది. కదుపుతూ ఉండాలన్నమాట ఇలా. అది ఈ విధంగా. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేస్తానండి. చూసారా, వెల్లుల్లిపాయలు వేగినాయి కాబట్టి చక్కగా తేలిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఎండుమిర్చి అన్నమాట. చూసారుగా, ఈ విధంగా చక్కగా ఇవన్నీ చేసుకున్నామంటే మనం ఇవ్వండి. చూసారా, పప్పు చక్క దారుగా వేగిపోతుంది. ఓకే, అన్ని రకాలు వేసేసాం కదా. ఇప్పుడు మిరపకాయలు కూడా చక్కగా వేగిపోతున్నాయి. ఓకే, నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి చూసారా, ఆవు పిండి, మెంతి పిండి,
ఈ రకంగా ఇలా కలుపుతానని చెప్పాను కదా, ఆడాను. ఇగోండి దీంట్లో వేస్తున్నాను. ఇగోండి తాలింపు పెడతాం కదా, ఇప్పుడు చక్కగా మనం ఇలా ఈ రకంగా వేసుకోవాలి. ఇవ్వండి మెంతిపిండి, ఆవపిండి అనమాట. ఓకే, అవి వేసేసాను కదా. ఇప్పుడు దీంట్లో మనం తాలింపు పెట్టాం కదండి, అన్ని రకాలు కూడా ఇగోండి. చూసారా, ఇగో పచ్చెనపప్పు ఈ తాలింపు పెట్టాం కదా, ఇగో ఇప్పుడు పోసేస్తున్నానండి ఈ విధంగా. ఇప్పుడు చక్కగా ఈ విధంగా పైకి కిందకి చక్కగా జరపాలి. ఎందుకంటే కేజీ నూనె పోసాను. ఇప్పుడు దీంట్లో తాలింపులు ఎలా వేసానంటే పచ్చెనపప్పు 150, సాయమినపప్పు 150, ఆవాలు 150, మెంతులు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను. ఇక ఎల్లుల్లిపాయలు మన ఇష్టం అండి, అది కమ్మన వాసనకి మనం ఎంతైనా వేసుకోవచ్చు. ఇవ్వండి ఈ విధంగా కచ్చాపిచ్చాక చక్కగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఆ రకంగా చక్కగా ఇది చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా చక్కగా చేసుకుంటే చూసారా, కేజీ నూనె చక్కగా పట్టింది. ఇంకా పడుద్ది నూనె. ఒక దాంట్లోకి తీసేసి పైన మనం ఇంకా నూనె ఎచ్చబెట్టుకొని పోసుకోవాలి. ఇంకో కేజీ పడుతుంది. ఎంత నూనె ఉంటే అంత బాగుంటుందండి టమాటా పచ్చడిలో. ఓకే, ఇవ్వండి చూసారు కదా, ఈ విధంగా అదండి కలిపేసాను చక్కగా. ఇగో నూనె చక్కగా తేలుతాను చూసారా. ఇవ్వండి ఇంకా కేజీ పోస్తాను, ఇంకో కేజీ పడుతుంది. ఓకే, ఈ జాడీలో పెట్టేసి చక్కగా మనం పైన నూనె పోసుకున్నామంటే ఎన్నాళ్ళైనా సంవత్సరం నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి, టమాటా పచ్చడి. చెప్పాను కదా 5 కేజీలకి మీకు అన్ని లెక్కలు వివరించి చెప్పాను కాబట్టి ఇదే ప్రకారంగా మీరు చేసుకోండి. ఓకే, అయ్యండి కలిపేసానండి. ఉప్పు కారం గట్ట అన్నీ సరిపోయినాయి. ఓకే, అది ఈ విధంగా కలిపేసాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కొలతల ప్రకారంగా మీరు కూడా చక్కగా చేసుకోండి. ఓకే, చూసారుగా తాలింపు చక్కగా పెట్టేశాను. అన్ని ఇది వేసి మీకు అన్నీ వివరించి అన్నీ చూపించాను. ఓకే.